నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్పై ట్యాప్ చేయండి. మొదటిగా చిన్న విన్నపం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరని వారు, వివాహం తొందరగా చేసుకునేవారు చిన్న పరిహారం ఉన్నది. వీడియో చివరి వరకు చూడండి, తెలుసుకోండి. నమస్కారం ప్రేక్షకులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. రోజు 12 రాసుల పూర్తి రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఒక్కొక్క రాశి వారికి చివరగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ను కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఉత్సాహంగా ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి అలసట తప్ప పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా ఖర్చులను నియంత్రిస్తే మంచి పొదుపు చేయగలుగుతారు. అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి ఫలితం. వృషభ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం ఉన్నవారిపై అధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. కుటుంబంలో సంతోషకరమైన శుభవార్త వింటారు. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. అదృష్టం రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మిథున రాశి ఫలితం. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కుటుంబంలో అపార్థాలు రాకుండా మాట్లాడడం జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదమైన రోజు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆశించిన దాని కంటే మెరుగైన ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించే అవకాశం వస్తుంది. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం పరంగా తగిన నీరు తాగండి. అదృష్ట రంగు బంగారపు, అదృష్ట సంఖ్య 1. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ఓర్పు చాలా అవసరం. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా చివరికి విజయం మీదే. వ్యాపారంలో కొత్త కస్టమర్లు లభిస్తారు. కుటుంబంలో పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. ఖర్చులను నియంత్రించడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాలలో భాగస్వాముల ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. విద్యార్థులకు మంచి ఏకాగ్రత ఉంటుంది. అదృష్ట రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగంలో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రయాణ యోగం కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా వ్యాయామం చేయడం మంచిది. అదృష్ట రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన రోజు. కుటుంబంలో ప్రశాంతత వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. అదృష్ట రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించండి, మంచిది. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అదృష్ట రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 7. చిన్న పరిహారం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరని వారు సోమవారం రోజున సూర్యోదయం సమయంలో కుంకుమ కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేసి శివునికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే త్వరగా వివాహం అవుతుంది. ఇవే ఈరోజు 12 రాసుల ఫలితాలు, పూర్తి ఫలితాలు. మీ రాశి ఏదో కామెంట్ చేయండి, తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి తాజా రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. నమస్కారం.